హలో వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు మూవీస్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. ఎంతో భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి పుష్ప 2 సినిమా ఇండియా వైడ్గా ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్వైడ్గా 280 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి ఇండియాస్ ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తెలుగు స్టేట్స్తో మొదలు పెట్టుకొని నార్త్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా అన్ని స్టేట్స్లో కూడా అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి హైయెస్ట్ ఓపెనింగ్ని నమోదు చేసినటువంటి ఈ సినిమా తెలుగు స్టేట్స్లో ఒకచోట దేవరా రికార్డ్ని బీట్ చేయడంలో మిస్ అయింది. దాంతో దేవరా తర్వాత ఆల్ టైమ్ టాప్ 2లో నిలిచింది ఆ టెరిటరీలో. అది మరేదో కాదు, జూనియర్ ఎన్టీఆర్కి సూపర్ డూపర్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సీడెడ్లో భాగమైన కడప డిస్ట్రిక్ట్. కడపలో దేవరా సినిమాతో హైయెస్ట్ ఓపెనింగ్స్ని సాధించి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అయితే ఇప్పటికీ అదే టాప్లో ఉంది. దేవరా పేరు మీద ఉన్నటువంటి ఆ కడప డిస్ట్రిక్ట్ ఆల్ టైమ్ రికార్డ్ని బీట్ చేయడంలో పుష్ప 2 ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఓవరాల్గా ప్రతి చోట ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసినటువంటి సినిమా కడపలో మాత్రం ఎన్టీఆర్ రికార్డ్ని బ్రేక్ చేయడంలో మిస్ అయ్యారు అల్లు అర్జున్. సీడెడ్లో ఎన్టీఆర్కి చాలా క్రేజ్ ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయంతో అది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి. ఇంతటి హైప్తో రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా కూడా సీడెడ్లో ఎన్టీఆర్ని బీట్ చేయలేదంటే ఇక ఫ్యూచర్లో ఎన్టీఆర్ని సీడెడ్లో బీట్ చేయాలంటే అది చాలా కష్టమనే తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీడెడ్లోని కడప డిస్ట్రిక్ట్లో దేవరా రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఎన్టీఆర్దే ఏదో ఒక సినిమా రావాలి అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అదంతా ఫేక్ అంటూ అల్లు అర్జున్ అన్ని సెంటర్స్ లాగే కడప డిస్ట్రిక్ట్లో కూడా దేవరా రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ని ఓవరాల్గా సృష్టించాడు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ట్రేడ్లో ఉన్న లెక్కల ప్రకారం మాత్రం కడప డిస్ట్రిక్ట్లో దేవరా సినిమా కలెక్షన్స్ని బీట్ చేయడంలో పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్స్ పరంగా వెనకబడిందనే చెప్పాలి. మరి ఫ్యూచర్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసినటువంటి ఈ ఆల్ టైమ్ రికార్డ్ని కడప డిస్ట్రిక్ట్లో మళ్ళీ ఎన్టీఆర్ బీట్ చేస్తారా, లేకపోతే వేరే ఏ సినిమా అయినా బీట్ చేస్తుందో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసి ఫ్యూచర్లో ఎన్టీఆర్ దేవరాతో క్రియేట్ చేసినటువంటి ఈ కడప డిస్ట్రిక్ట్ ఆల్ టైమ్ ఓపెనింగ్ రికార్డ్స్ని ఫ్యూచర్లో ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా, లేకపోతే వేరే ఎవరైనా బ్రేక్ చేస్తారో, మీరు ఎవరని అనుకుంటున్నారో, ఏ సినిమాని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.